ముకుంద జ్యువెలర్స్ ఏప్రిల్ 19న చందానగర్లో గొప్పగా ప్రారంభం. విఏపై అన్ని శాఖలలో 20% తగ్గింపు. ఈ ఆఫర్ ఏప్రిల్ 27 వరకు మాత్రమే. 2001లో పురుడు పోసుకున్న బీఆర్ఎస్ ఏప్రిల్ 27న 24 వసంతాలు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆనవాయితీ ప్రకారం వరంగల్ సమీపంలోని ఎలకతుర్తిలో సభ నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది. ఎలకతుర్తి పరిసరాలు గులాబీమయమయ్యాయి. ఈ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుందని బీఆర్ఎస్ శ్రేణులు గడమెత్తి చెబుతున్నాయి. పార్టీ అధినేత డైరెక్షన్లో 1300 ఎకరాల్లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 14 ఏండ్ల ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం 2014 నుంచి 10 ఏండ్ల పాటు దేశంలోనే నెంబర్ 1గా నిలిపిన బీఆర్ఎస్ సుపరిపాలన మేళవింపుగా ఈ రజతోత్సవ సభ ఆశాంతం జరగనుంది. ఇందులో దాదాపు 900 ఎకరాలు పార్కింగ్కి ఏర్పాటు చేశారు. మిగిలిన 400 ఎకరాల్లో సభ ఏర్పాట్లు చేశారు. లక్షలాదిగా తరలి వచ్చే అభిమానుల కోసం తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేశారు. గులాబీ అధినేత కేసీఆర్తో పాటు 500 మంది కూర్చునేలా వేదికను గులాబీ రంగులతో తీర్చిదిద్దారు. వేదిక పక్కనే కళాకారుల ఆటపాటల కోసం ప్రత్యేకంగా మరో సభ ఏర్పాటు చేశారు. సభకు తరలి వచ్చే వారి సహాయార్థం 1500 మంది వాలంటీర్లను నియమించారు. సభ పరిసర ప్రాంతాల్లో 12 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సభకు వచ్చే వారి కోసం 10 లక్షల వాటర్ బాటిళ్లు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. సభ జరిగే ప్రాంతంలో 200 జనరేటర్లు, 200 మొబైల్ పెట్రోలింగ్ వాహనాలు, 250 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తాత్కాలిక కమాండ్ కంట్రోల్ని ఏర్పాటు చేసి 200 వైర్లెస్ సెట్లు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశారు. సభకు తరలి వచ్చే కార్యకర్తలు, అభిమానుల కోసం గూగుల్ ట్రాన్స్ లొకేషన్ మ్యాపులు ఆధారంగా ప్రవేశ మార్గాలను ఏర్పాటు చేశారు. సభ కోసం 3000 బస్సులను అందుబాటులో ఉంచారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున సభ నిర్వహణ సాయంత్రం 5 గంటలకు ప్రారంభం అవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. గులాబీ జెండాను ఆవిష్కరించిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారని కేటీఆర్ స్పష్టం చేశారు. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భవించి ఉద్యమ పార్టీగా 2 దశాబ్దాలు ఓరుగల్లు ప్రజల్లో చెరగని ముద్ర వేసింది. 2004 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు జైకొట్టారు. అప్పటి నుంచి గులాబీ పార్టీకి అండగా ఉంటూ వచ్చిన ఓరుగల్లు ఓటర్లు బీఆర్ఎస్గా మారిన ఆ పార్టీకి 2023లో మాత్రం ప్రతికూల తీర్పునిచ్చారు. అయితే రాజకీయంగా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న ఓరుగల్లు గడ్డనే రజతోత్సవాలకు కేంద్రంగా ఎంచుకుంది. ఇటీవల వరుస ఓటముల నుండి క్యాడర్ దృష్టిని మళ్లించి శ్రేణుల్లో జోష్ నింపేలా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసింది. లక్షలాది మంది ప్రజలను సమీకరించి సభను సక్సెస్ చేసి క్యాడర్లో ఉత్సాహం నింపేందుకు ప్రణాళికలను రూపొందించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధనే లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న ఏర్పడిన తెరాస ఓరుగల్లు గడ్డపై తనదైన ముద్ర వేసుకుంది. తెరాస ఆవిర్భావంలో ఓరుగల్లుకు చెందిన ప్రొఫెసర్ జయశంకర్తో పాటు గాదే ఎన్నయ్య, వి ప్రకాష్ తదితరులు కీలక పాత్ర పోషించారు. ఇక అదే ఏడాది జూలై 12, 15, 17 తేదీలలో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో జనతా పార్టీకి చెందిన రైతు నాగలి గుర్తుపై తొలిసారిగా ఎన్నికల బరిలో దిగి భారీ స్థాయిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుంది. అలాగే ఆగస్టులో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గులాబీ జెండా అభ్యర్థులే సర్పంచులుగా గెలుపొందారు. ఊరూరా ఉద్యమకాంక్ష రగులుతుండడం యువత కూడా గులాబీ జెండా చేతపట్టుకుని కదం తొక్కడంతో స్థానిక సంస్థల్లో ఆశించిన స్థాయిలో విజయాన్ని నమోదు చేసుకుంది. స్వరాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపుతో అనేక వర్గాలు ఉద్యమంలోకి వచ్చి చేరాయి. అయితే రాజకీయంగా బలంగా ఉన్నప్పుడే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించవచ్చని భావించిన కేసీఆర్ 2004లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని గులాబీ జెండా కారు గుర్తుతో బరిలో దిగారు. తెలంగాణలో మొత్తం 56 స్థానాల్లో పోటీ చేయగా 26 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. వారిలో 6 ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారే. 2004లో స్టేషన్ గన్పూర్ నుంచి డాక్టర్ గుండె విజయరామారావు, చెన్నూరు నుండి గద్వాల శ్రీనివాసరావు, చెరియాల నుండి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, పరకాల నుండి బండారు శారారాణి, నర్సంపేట నుండి కంబంపాటి లక్ష్మారెడ్డి, హనుమకొండ నుండి మందాడి సత్యనారాయణ రెడ్డిలను ప్రజలు ఆశీర్వదించారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏ మేరకు సక్సెస్ అవుతుంది? కేసీఆర్ ఈ సభలో ప్రత్యేకంగా ఏ అంశాలపై ప్రసంగిస్తారు? ఈ సిల్వర్ జూబ్లీ వేడుక తర్వాత బీఆర్ఎస్ తిరిగి రాష్ట్రంలో పుంజుకుంటుందా? ఈ సభ ద్వారా కేసీఆర్ అన్ని రాజకీయ పార్టీలకు ఎలాంటి సంకేతాలను ఇవ్వనున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.